గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలోని కర్లపూడి లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి మంత్రి నారాయణ రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. ఇప్పటి వరకు మొత్తం 7 గ్రామాలకు 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. 14-19 కాకుండా ఈ 3 సంవత్సరాల్లోనే మ్యాక్సిమం డెవలప్ చేయమన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేసేట్టుగా ప్రణాళిక రచించాము. ఫస్ట్ ఇమీడియట్గా 2 లైన్స్ రోడ్, ఇక్కడ వేసే రోడ్లన్నీ కూడా ఈ తీసుకునే ల్యాండ్ పూలింగ్లో కూడా 9 వరుసలు 12 వరుసలు అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్, ఫుట్ పాత్స్, సైకిల్ పాత్స్, గ్రీన్ అండ్ బ్లూ. ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడ్ యాక్సిస్లో 2 లైన్స్ ఫైనల్ చేసాం. అది 12 లైన్లు. ఫస్ట్ 2 లైన్స్ వేస్తామని కొంత వేసేసాం కూడా. చక్కగా రోడ్డు మీద తిరుగుతున్నారు. అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమ్మీడియట్గా 80% ల్యాండ్ పూలింగ్ వచ్చిన వెంటనే లేఅవుట్ డిజైన్ చేసి 2 లైన్ రోడ్ని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం. ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం. అప్పుడు బిల్డింగ్స్ ఎవరైనా కట్టుకునేవాళ్ళు కానీ ఏదైనా చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చని తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామానికి రోడ్డు బాగాలేదు సార్, మీరే వచ్చారు, అది మరీ అధ్వానంగా ఉందన్నారు. ఇమీడియట్గా 10 డేస్లో ఆ రోడ్డు కూడా టేకప్ చేసి వీళ్ళని తొందరలో చేస్తామని శాసనసభ్యులకి గ్రామ సభ్యులు చెప్తున్నాం. వాటర్ సమస్య కూడా ఉందన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి పరిష్కరిస్తాను.